గగనతలంలో ఇస్రో మరో చరిత్ర సృష్టించింది. శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రం పరవశించిపోయింది. ఇస్రో చరిత్రలో 100వ ప్రయోగం తెలుగు నేల మీద నుంచి విజయవంతంగా జరిగింది. GSLV F-15 రాకెట్ ద్వారా NVS-O2 ఉపగ్రహం అంతరిక్షంలోకి ఎంటర్ అయింది. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన నావిగేషన్ ఉపగ్రహం నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. 100వ ప్రయోగం విజయంతో షార్లో శాస్త్రవేత్తల సంబరాలు మిన్నంటాయి. నావిక్ అనేది భారతదేశ స్వతంత్ర ప్రాంతీయ నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థ. అమెరికాకు చెందిన GPS కు ప్రత్యామ్నాయంగా భారత శాస్త్రవేత్తలు సొంతంగా దీన్ని నిర్మించారు. భారత భూభాగం నుంచి దాదాపు 1500 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్న ప్రాంతాల్లోని వినియోగదారులకు ఖచ్చితమైన స్థానం, వేగం, సమయం సేవలను అందించడం ఈ ఉపగ్రహ లక్ష్యం. 45 సంవత్సరాలుగా పరంపరగా కొనసాగుతున్న ఇస్రో ప్రయోగాల్లో ఇది 100వది కావడం విశేషం. పైగా ఇస్రో చైర్మన్ గా నారాయణన్ చేపట్టిన తొలి ప్రయోగం విజయవంతం కావడంతో షార్ కేంద్రంలో సంబరాలు మిన్నంటాయి. SVS-02 అనేది ఇస్రో శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన పూర్తి స్వదేశీ నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థ. దీని బరువు 2250 కిలోలు. కొత్త తరం నావిగేషన్ ఉపగ్రహాల్లో ఇది రెండోది. భౌగోళిక, వైమానిక, సముద్ర నావిగేషన్ సేవలు అందించడమే ఈ ఉపగ్రహ ప్రయోగం లక్ష్యం. వ్యవసాయంలో సాంకేతికత, విమానాల నిర్వహణ, మొబైల్ పరికరాల్లో లొకేషన్ ఆధారిత సేవలను 10 ఏళ్ల పాటు నిరంతరాయంగా అందిస్తుంది. ఇక ముందు ఈ సేవలపై మన దేశం ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం ఉండదు. విక్రమ్ సారాభాయ్ హయాం నుంచి ఇస్రో విజయాల పరంపర కొనసాగుతోంది. ఇప్పటి వరకు 6 జనరేషన్ల లాంచ్ వెహికల్స్ ను ఇస్రో అభివృద్ధి చేసింది. 1979లో అబ్దుల్ కలాం నేతృత్వంలో తొలి లాంచ్ వెహికల్ ప్రయోగం జరిగింది. ఇప్పటి వరకు శ్రీహరికోట వేదికగానే 100 ప్రయోగాలు జరిగాయి. 100 ప్రయోగాల ద్వారా మొత్తం 548 శాటిలైట్లను ఇస్రో కక్షలోకి పంపింది. వాటితో పాటు చంద్రయాన్ 1, 2, 3 ప్రయోగాలతో పాటు మాస్ ఆర్బిటర్, ఆదిత్య, SRE మిషన్లను కూడా చేపట్టింది. 2024 కన్నా 2025లో ఎక్కువ రాకెట్ ప్రయోగాలు చేపట్టాలని ఇస్రో నిర్ణయించుకుంది. ఈ ఏడాదిలో గగన్యాన్, చంద్రయాన్ 4, మరో GSLV, PSLV, మరో 2 SSLV రాకెట్ ప్రయోగాలు చేపట్టబోతోంది. రాబోయే రోజుల్లో శుక్రగ్రహం మీద కూడా పరిశోధనలు చేపట్టేందుకు ఇస్రో సిద్ధమవుతోంది. ఈ ఏడాదిలో మరో 2 డాకింగ్ ఉపగ్రహాలను సైతం నింగిలోకి పంపబోతోంది. అంతరిక్షంలో స్పేస్ స్టేషన్ నిర్మాణానికి కూడా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో సన్నాహాలు చేస్తోంది.